వరలక్ష్మి అయితే విష్ణు వాళ్ళ ఇంట్లో ఉండడానికి సిద్ధమయ్యి తన వంట సామాను మొత్తం అయితే విష్ణు వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇది మొత్తం ఇక్కడికి తీసుకొని వస్తుంది, తన వంట పెంట మొత్తం ఇక్కడికి తీసుకొని రావడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే విష్ణు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఈ సామాను అంతా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు, నీ వంట సామాను మొత్తం ఇక్కడికెందుకు, ఇక్కడికి ఇంట్లోకి ఇవేవి తీసుకొని రావద్దు, నువ్వు ఇవి బయటనే వదిలేసిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇవి నా సామాన్లు, నేను తెచ్చుకున్నాను, ఈ 6 నెలల పాటు ఇక్కడే ఉండాలి కాబట్టి ఇక్కడికి తెచ్చుకున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే హే నువ్వు మర్యాదగా మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నేను మర్యాదగానే మాట్లాడుతున్నానే కాబట్టి నా సామాను నేను ఈ 6 నెలల పాటు నా దగ్గరే ఉంచుకుంటాను, అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను, మీరు కొంచెం మర్యాదగా మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ విష్ణుకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతిని చూసి అయితే అవును నేను ఇక్కడ ఈ సామాన్తో పాటు నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఇదే నాకు పూట గతి పెట్టేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మీరు నన్ను కాలు పట్టుకొని మరి ఇంటి లోపలికి తీసుకొని వచ్చే పరిస్థితి తీసుకురాకండి అని చెప్పేసి అయితే అంటూ